హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. మనకు టీటీసీకి సంబంధించిన 42 days సమ్మర్ క్యాంప్ సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. నైటే ప్రెస్ నోట్ రావడం జరిగింది. మా ఏరియాలో వర్షం పడి పవర్ లేదు కాబట్టి వీడియో చేయలేకపోయినా. ఇప్పటికీ పవర్ రాలేదు. కావాలంటే నా ఫోన్లో ఛార్జింగ్ చూడండి, అయిపోకొస్తుంది అనమాట. జస్ట్ మన సబ్స్క్రైబర్స్కి తెలియాలి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ వీడియోని లైక్ చేసేయండి, అందరికీ షేర్ చేసుకోండి. ఎవరైతే మీ తోటి కోర్స్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ప్రెస్ నోట్ కంప్లీట్గా చెప్తాను అనమాట. బీఎస్సీ తెలంగాణ టైప్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ లింక్ వస్తుంది అనమాట. ఇదే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు చూడండి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనకు ప్రెస్ నోట్ వచ్చి ఏప్రిల్ 3rd వచ్చింది. అయినా అడ్మిషన్కి సంబంధించిన కార్డు పీడిఎఫ్ వచ్చి 3rd వచ్చింది. ఇప్పుడు ప్రెస్ నోట్ వస్తుందండి. కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల మేబీ వాళ్ళు కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది, మర్చిపోయారో ఎట్లనో. ఈ ప్రెస్ నోట్ అయితే లేట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ప్రెస్ నోట్ అయితే చూసుకుందాం. మీరైతే చూడండి, మనకు ప్రెస్ నోట్ గురించి మనం ఇక్కడ డౌన్లోడ్ చేస్తే చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్. డేట్ వచ్చేసరికి 3rd. అది ఆ రోజే టైప్ చేసి ఉన్నది. కాకపోతే మనకు ఎందుకో మరి వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేరు. అది ఏం రీజనో మనకు కూడా తెలియదు. అయితే మనకు ప్రెస్ నోట్ వచ్చింది. చాలా మంది ప్రెస్ నోట్ గురించి అడుగుతున్నారు అనమాట. ప్రెస్ నోట్ ఎక్కడ అసలు అక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు చూసుకుందాం మనం. ఇట్ ఈస్ హియర్డ్ బై నోటిఫైడ్ దట్ ద టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ TTC 42 days సమ్మర్ ట్రైనింగ్ అనమాట. కోర్స్ విల్ బి కండక్టెడ్ బై హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ అండ్ కరీంనగర్. అంటే ఈ 5 సెంటర్లో మాత్రమే మనకు ఈ 42 days సమ్మర్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు? May 1st నుంచి June 11 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. ద క్యాండిడేట్ హూ seek admission should have completed 18 years of age and not crossed 45 years. అంటే 18 years ఉండాలి మినిమం. 45 years లోపల, 18 నుంచి 45 years మధ్యలో ఉండాలి అప్లై చేసుకోవాలంటే. యాజ్ ఆన్ మనకు వచ్చేసరికి April 17 April 2025 వాజ్ పాస్డ్ ద సెకండరీ సర్టిఫికేట్ SSC అండ్ దానితో పాటుగా లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ TCC సంబంధించినటువంటి లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా SSC పాస్ అయి ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీంట్లో సమ్మర్ క్యాంప్ చేయాలంటే. దాని తర్వాత అండ్ ద ట్రేడ్ కన్సిడర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అనమాట. అండ్ స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, అంటే ఈ ట్రైనింగ్ ఏదైతే TCCకి సంబంధించి TTCకి సంబంధించిన 42 days ట్రైనింగ్కి వెళ్ళాలంటే వాళ్ళకు వచ్చేసరికి లోయర్ గ్రేడ్లో ఉన్నటువంటి టైలరింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, ఇంకా మ్యూజిక్ కానీ ఏవైనా సరే దానికి సంబంధించిన కోర్స్ చేసి ఉండాలన్నమాట. తర్వాత మనకు అది కాకుండా స్టేట్ బోర్డు యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, బట్ ట్రైనింగ్ సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి. ITI కానీ సంథింగ్, మీరు డ్రాయింగ్లో టెక్నికల్ బోర్డు కింద మీరు ఏమైనా సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు కూడా దీనికి వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ సచ్ యాజ్ ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్ ఆర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్స్. వీళ్ళు కూడా ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్ అని కూడా మనం సమ్మర్ క్యాంప్కి వెళ్ళొచ్చు. ఇది ఎలిజిబిలిటీ అనమాట. ఎవరైతే వెళ్ళాలి అనుకునే వాళ్ళకు ఉండేటువంటి కావాల్సిన ఎలిజిబిలిటీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది ఎలిజిబిలిటీ. తెలంగాణ యూనివర్సిటీ అండ్ ఈక్వాలిటీ. ఈ ట్రైనింగ్ ఎవరైతే మన TTC సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా స్టేట్ బోర్డు నుంచి చదువుతున్నటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ వాళ్ళు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు సంబంధించినటువంటి, అంటే వొకేషనల్గా సంబంధించినటువంటి కొన్ని కోర్సులు ఉంటాయి కదా, వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. మ్యూజిక్ కానీ, డ్రాయింగ్ కానీ, స్టేట్ బోర్డు నుంచి జరిగేటటువంటి ఆ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు కూడా దీనికి వెళ్ళొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, జాగ్రత్తగా చూడండి. ద క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ ఇన్ ఆల్ స్పెక్ట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు డౌన్లోడ్ అడ్మిషన్ ఫామ్. ఆల్రెడీ అడ్మిషన్కి సంబంధించిన ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫిల్ చేయాలి కూడా చెప్పాము. ఆ వీడియో ఇక్కడ ఈ కార్డులో లేకపోతే లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీరు ఆ PDFని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా మనం చెప్పానమాట. ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఫర్దర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అబౌవ్ ద 5 districts ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. మనము April 17 నుంచి మనం పైన మెన్షన్ చేసుకున్నాం కదా, హైదరాబాద్ కానీ ఇక్కడ చూడండి, హైదరాబాద్, హన్మకొండ నేను మెన్షన్ చేస్తున్నాను. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, ఈ కరీంనగర్, ఈ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి అక్కడ మీరు హైదరాబాద్లో ఉండేటటువంటి DO ఆఫీస్కి వెళ్ళి
అక్కడ మీకు సంబంధించిన ఫామ్స్ ఇవ్వడానికి ట్రై చేసేయండి మొత్తంగా. అక్కడ డిఓ ఆఫీస్లో ఇస్తే మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా చెప్పేస్తారనమాట. ఇంకా మనకు మీ దగ్గర మీరు ఫాస్ట్ 2 days సమ్మర్ క్యాంప్ ఏ విధంగా ఉంటుంది ఎట్లా అనే గురించి కూడా చెప్తారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆ 5 districtలో మాత్రం మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్తున్నారు అనమాట మనం ప్రెస్ నోట్లో. ఇంకా ఇక్కడ చూడండి, ద అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు క్యాండిడేట్స్ పాస్డ్ అకాడమిక్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఇష్యూడ్ బై ఇన్స్టిట్యూషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ షల్ అబ్జెంట్ పియర్ పర్మిషన్. అంటే మన ఇది అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే మాత్రమే ఈ కోర్సు ఈ 42 days సమ్మర్ క్యాంప్కి ఎలిజిబుల్ ఉంటారనమాట. అది మనకి ఇక్కడ ప్రెస్ నోట్లో చెప్తున్నారు అనమాట. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఉండాలంట వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళకు. కాబట్టి మీ కన్సర్న్ సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ద అడ్మిషన్స్ విల్ బి మేడ్ ఫ్రమ్ 17 April to 29 April అండ్ ది కోర్స్ విల్ కమెన్స్ ఆన్ May 1st నుంచి కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు 17 April నుంచి 29 April వరకు అయితే వచ్చిందనమాట. ఇంతే ఈ వీడియో, ఎంతకు మించి ఇందులో ఇంపార్టెంట్ ఏం లేదు. ప్రెస్ నోట్ ఇదే అనమాట. ఇక అందరూ మీ సమ్మర్ క్యాంప్స్కు రెడీ అవ్వండి. మీరు ఏ సెంటర్లో చేద్దాం అనుకుంటున్నారో ఆ సెంటర్కి సంబంధించి దగ్గరికి వెళ్ళి మీ ఫామ్స్ అయితే ఇవ్వండి. కొందరు చాలామంది కూడా నేను చెప్పిన ప్రెస్ నోట్ రాలేదు, దాని కింద ఫామ్స్ తీసుకెళ్ళి మీరు మీ దగ్గరలో ఉన్న డిఓఎఫ్స్ దగ్గర అడగండి అంటే చాలామంది అడిగారు, కామెంట్ కూడా చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అనమాట. ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు చాలామంది అయితే వెళ్ళాలనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా దీనికి వెళ్ళండి. ఏం పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. జస్ట్ తర్వాత ఫర్దర్గా వీడియోస్ ఏమైనా మీకు అవసరమయ్యే వీడియోస్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియోస్ చేయడానికి రెడీగా ఉంటాను. మీరు ఎవరైనా సరే ఈ ప్రెస్ నోట్ని ఈ సంబంధించిన ఆల్రెడీ మన ఛానల్లో ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని కూడా చెప్పారు కదా, నేను ఇప్పుడు ఫామ్ కూడా చూపిస్తాను చూడండి. మీకు వెబ్సైట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీటీసీ 42 days సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ అడ్మిషన్ కార్డ్ మే జూన్ అందా. దీనిపైన క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఈ పీడిఎఫ్ని మీరు ఆల్రెడీ చెప్పాను, వీడియో చేశాను కదా, తెలిసి ఉంటుంది కొందరికి వీడియో చూసిన వాళ్ళకు. చూడండి, ఈ ఫామ్ని కూడా ఫిల్ చేసేసి అక్కడ మీ ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చేసేయండి. ఈ వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైతే యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.